మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేసినాం. ఇలా ఎలా వస్తుందో చూడాలి. మంచిగా నూనె పోసుకోవాలి మధ్యలో మధ్యలో. హలో మామా, వెల్కమ్ టు వాడు వీడు. అయితే మొన్న చేసిన వీడియోలో ఒక బ్రో కామెంట్ చేసిండు, ఇట్లా పీస్ పీస్ కాదు బ్రో, ఫుల్ ఫిష్ ఫ్రై చేయమన్నాడు. సో మన దగ్గర అంత పెద్ద ప్యాన్ లేదు కాబట్టి ఇది ఫ్రై అయ్యేంత. దీన్ని కబాబ్ చేయడానికి అక్కడ మొత్తం సెటప్ రెడీ చేసినాం. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ప్రాసెస్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏం చేయమంటారో కామెంట్ చేయండి, దానికి తగ్గట్టు మేము కూడా చేస్తాము. ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాము, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోలు పెడుతూనే ఉంటాం. ఇది జస్ట్ ఓన్లీ వాటర్, కారం, ఉప్పు అంతే కలిపి పెట్టుకుంటున్నాం ఫస్టే. ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్ కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తంలో. అల్లం పేస్ట్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది. చిక్కగా ఇంట్లో చేసింది అయితే ఇంకా మంచిగా ఉంటుంది బయట దానికంటే. ఇప్పుడు నెక్స్ట్ నిమ్మకాయ పిండుకోవాలి. బాగా నీట్గా కలుపుకోవాలి మొత్తం. ఇత్తులు ఏమైనా ఉంటే ఏరేసేయండి. మొత్తం నీట్గా కలవాలి. ఇప్పుడు లాస్ట్ ఇంట్లో తయారు చేసిన మసాలా, వెరీ స్పెషల్ హోమ్ మేడ్ మసాలా. ఇప్పుడు మెయిన్గా ఇంట్లో తయారు చేసిన మసాలా మొత్తం నీట్గా మిక్స్ కావాలి మొత్తం. అప్పుడే చేపకు బాగా పడుతుంది, టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. మంచిగా చేపకు పట్టేయాలి మసాలా. ఇప్పుడైతే మ్యారినేషన్ మొత్తం కంప్లీట్ అయింది. దీన్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసి మనం మంట పెట్టుకుందాం. ఇప్పుడు చేపని ఈ రాడ్కి పెట్టాలి. ఈ రాడ్ తయారు చేయించిన ఇప్పుడు చేప కోసం. సీకులో చేప పెడదాం. చేపలో సీకు కాదు. ఇప్పుడు దీని నోట్లో నుంచి పెట్టు. చూసి చేయి నాది చూస్తున్నా, కొంచెం ఆగు. కూర్చో 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 కూర్చో. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు తిప్పు అక్కడ, ఇక్కడ తిప్పితే ఇట్లా తిరుగుతుంది అనమాట చేప. దీన్ని ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి మంట మీద పెడదాం.
ఫిష్కి మసాలా చాలా మంచిగా పట్టేసింది. ఇప్పుడు మనం కాలుతుంటే ఇలా తిప్పాలి. మంచిగా నూనె పోసుకోవాలి మధ్యలో మధ్యలో. బటర్ అనుకున్నా కానీ బటర్ మాకు నచ్చదు, సో ఆయిల్ పోస్తున్నాం. సూపర్ ఉడుకుతుంది చేప అయితే. వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చేప ఉడకడానికి. అటు ఇటు పెట్టి కట్టెలు గీటలు అన్నీ పెట్టినాక రెడీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని తినడం స్టార్ట్ చేద్దాం. ఇంకా టేస్ట్లో మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేసినాం. ఇలా ఎలా వస్తుందో చూడాలి. మెల్లగా ఉడిపోయింది కదా, ముక్క జారిపోతుంది. వేడి వేడిగా సూపర్ ఉడికింది చేప అయితే. కొంచెం అవతల పెట్టు. ఇది తీసేయమంటావా? ఒక్క నిమిషం. సీక్ లైట్గా చేయి పెట్టి కొంచెం. సూపర్ ఉడికిందిగా. అసలు పీస్ ఊడిపోతుంది సీక్తో. ఇంత మంచిగా ఉడుకుతుంది అనుకోలేదు అసలు. ఫైనల్గా చేపని ఇట్లా వండినాం. ఆ బ్రెడ్లో పెట్టుకొని తింటాం అన్నమాట. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుందో ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ లెమన్ పిండుకో. ఎక్కడ కావాలో ఎక్కడ కావాలంటే అలా అలా అలా. అయితే బండ్లో పెట్టుకొని తింటాం అనమాట. ఉత్తిగా తినబుద్ధి కాదు. ఇంతసేపు పంట కష్టానికి వర్త్ అనిపించింది. చాలా బాగుంది. ముళ్ళు అయితే చూసుకొని తినాలి. లోపల ఫిష్ ఏం చేప ఫస్ట్ నుంచి చూసారు కదా, చూస్తే మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు చెప్పు ఎట్లుంది. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం? వాళ్ళు ఏం కామెంట్ చేస్తే అది. నెక్స్ట్ ఏం కావాలో మీరే కామెంట్ చేయండి. చికెన్, మటన్, ఫిష్ ఏదైనా సరే, ఏదైనా ఇట్లే ఫుల్గా వండేస్తాం. ఇప్పటి నుంచి ఏం కావాలన్నా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.